హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటలు ముచ్చట్లు. నేను మీ లక్ష్మి. ఇవాళ మన రెసిపీ బాదం పాలు. ఇంట్లోనే సూపర్ టేస్టీగా సూపర్ ఈజీగా బాదం పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ చూద్దాం. ఈ బాదం పౌడర్ కేవలం పాల కోసమే కాదండి, స్వీట్ రెసిపీస్లో యూజ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకండి లెట్ స్టార్ట్ ద ప్రొసీజర్. ఈ బాదం పౌడర్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా వేడి వేడి నీళ్ళు తీసుకోవాలండి. ఇవి చాలా వేడి కాదు, మసిలిపోతాయి అంటారు చూసారా, అలాంటి నీళ్ళు తీసుకున్నాను. వీటిలో ఒక 20 బాదాంలు యాడ్ చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా నీళ్లు మీద పడకుండా యాడ్ చేసుకోవాలి బాదం. ఓకే, 15 సెకండ్లు మాత్రమే ఈ నీళ్ళల్లో బాదం ఉంచాలండి. కరెక్ట్గా 15 సెకండ్లు, 15 సెకండ్స్ అయిపోయిన వెంటనే ఒక గరిటె పెట్టి ఈ బాదం అన్నిటినీ కూడా నేను ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఈ ప్లేట్లో తీసుకున్న బాదాంని ఒక్కొక్క దాన్ని స్కిన్ తీసేసేద్దామండి. మనం చాలా ఈజీగా వచ్చేది. మీరు చెయ్యి ఇలా యూజ్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా తీసేసేసుకోవచ్చు. ఇంకా ఈ బాదాం అయితే వేడిగా ఉండవు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మొత్తం బాదాం అన్నీ స్కిన్ తీసేసుకుందాము. ఈ స్కిన్ తీసేసిన తర్వాత ఈ బాదాంని మనం బాగా డ్రై చేయాలండి. అంటే ఒక క్లాత్ తీసుకొని, కాటన్ క్లాత్ తీసుకొని బాగా చక్కగా తడి ఏమీ ఉండకూడదు, మొత్తం చాలా పొడిగా అయ్యేలాగా చక్కగా మొత్తం బాగా తుడవండి, గట్టిగా తుడవండి. కాటన్ క్లాత్కి ఏమన్నా తడి ఉంటే పీల్చేసేసుకుంటుంది. వీటిని ఒక 15 నిమిషాలు అలా ఫ్యాన్ కింద అలా ఆరబెట్టండి. ఎందుకంటే తడి ఏమీ ఉండకూడదండి, మన పౌడర్ పాడైపోకుండా ఉంటుంది తడి లేకుండా ఉంటే. ఒక 15 నిమిషాలు అయిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం డ్రై చేసుకున్న బాదాంని ఇందులో వేసుకుంటున్నాను. దీంతో పాటుగా ఒక 4 ఇలాచీ యాడ్ చేస్తున్నానండి. వీటి వలన మన బాదం పౌడర్కి మంచి స్మెల్ వస్తుంది. దీంతోపాటు ఒక 3 స్పూన్ల పంచదార స్వీట్ కోసం. సో ఇంకప్పుడు మనం పాలలో సపరేట్గా మిక్స్ చేసుకోవట్లేదు పంచదార. ఒక చిన్న చిటికెడు పసుపు, మంచి కలర్ వస్తుంది. దీన్ని గ్రైండ్ చేసుకుందాము. చూసారా, మన గ్రైండ్ చేసుకున్న బాదం పౌడర్ ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం పాలల్లో మిక్స్ చేసుకొని చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు గిన్నెలోకి తీసుకుంటున్నాను ఈ బాదం పౌడర్ని. వేడి వేడి పాలు, కాచిన పాలు గ్లాసులోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బాదం పౌడర్ ఉంది కదండి, ఆ బాదం పౌడర్ని ఈ పాలల్లో మిక్స్ చేసుకుందాం. ఒక 2 స్పూన్లు మిక్స్ చేస్తున్నానండి నేను. ఈ పాలల్లో బాదం పౌడరు కలపగా పాలకు ఎక్కువ కలర్ పట్టిద్దండి. అంటే వెంటనే కలర్ వచ్చేయకుండా వెంటనే మీరు కలుపుతూ ఉండే కొద్దీ బాదం పాల కలర్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ పాలకి కలర్ పడుతూ ఉంటుంది. సో ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత ఈ కలర్ వచ్చింది. వేడిగా కావాలంటే బాదం పాలు ఇలా